రాష్ట్ర వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. బషీర్బాగ్లో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు మంత్రులు వివేక్, దామోదర, అడ్లూరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి, ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు. జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నాయకులు. ఇండిపెండెన్స్ కోసం, స్వాతంత్ర్యం కోసం పనిచేస్తానని చెప్పి వారు స్వాతంత్ర్యంలో పాల్గొనడం జరిగింది. కానీ స్వాతంత్రమే కాదు, దళితుల హక్కులు కూడా కల్పించాలి. దళితుల హక్కుల కోసం కూడా వారు నిరంతరం కొట్లాడడమే కాక దళితులకు ఎదగాలని చెప్పి వారు కష్టపడి పనిచేయడం జరిగింది. వారు నిజంగానే ఒక మంచి స్ఫూర్తి మనందరికీ. ఇప్పుడే పాటలో పాడినట్టు మార్పు రావాలి. మార్పు రావాలంటే దళితులందరూ కూడా ఎదిగే అవసరం ఉన్నది. వారు 30 సంవత్సరాలు అంటే భారత్ చరిత్రలోనే లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ మినిస్టర్ అంటే మన బాబు జగ్జీవన్ రామ్ గారు. నిజంగా ఏ హోదా కూడా తీసుకున్న హోదాలో వారు సక్సెస్ఫుల్గా వారు మంత్రి పదవి చేస్తూ, అప్పుడు కూడా ఆ రోజులలో వారు డిఫెన్స్ మినిస్టర్గా ఇండో ప్యాక్ వార్లో కూడా వారి హయాంలోనే మన భారతదేశం విజయవంతం చేయడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లో కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నిజంగా ఈ దేశంలో రైతులకు న్యాయం చేయాలి, రైతులు ఏదైతే పంట పండిస్తున్నారో బయటి దేశాల నుంచి రావద్దని చెప్పి హైయెస్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ చేసిన యూనియన్ మినిస్టర్ అప్పుడు ఆ రోజులలో బాబు జగ్జీవన్ రామ్ గారు. సో వారి చరిత్ర ఏదైతే ఉందో, ఉప ప్రధానమంత్రి అంటే చాలా తక్కువ మందికి ఆ హోదా వస్తుంది, అందులో మన బాబు జగ్జీవన్ రామ్ గారు. సో మనం ఆ స్ఫూర్తి తీసుకొని మనం ఎందుకు ముందుకు రావద్దు, మనం ఎందుకు ఎదగదు అని చెప్పి మనము బాబు జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తి తీసుకొని అందరు కూడా దళితులు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ, మళ్ళొక్కసారి మేమందరం కూడా ఇక్కడ మల్లు రవి గారు ఉన్నారు, నాగరాజ్ గారు ఉన్నారు, మా సత్యనారాయణ గారు ఉన్నారు, మా ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు, సామ్యుల్ గారు, మేము కూడా మొన్న ఇదే ఆలోచించుకున్నాం. లక్ష్మణ్ కుమార్ గారు, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిందో దళితులకు 18% వాటా అన్నిట్లో ఇవ్వాలి, 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది. అంతేగాక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో కూడా 3 కోట్ల వరకు దళితులకు ఇవ్వాలని చెప్పి మేము వారి పైన డిమాండ్ చేయడం జరుగుతుంది. సో త్వరలోనే మేము ముఖ్యమంత్రిని నచ్చజెప్పి దళితులు కూడా, ఎందుకంటే కుల వివక్ష పోవాలంటే ఎకనామికలీ ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడే కుల వివక్ష తక్కువ అవుతుంది. సో ఈ కుల వివక్ష పోవడానికి ఆర్థికంగా దళితులకు కూడా సపోర్ట్ చేయాలి. వారికి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ ఏదైతే రావాలో అవన్నీ కూడా లక్ష్మణ్ గారికి నేను ప్రత్యేకంగా వారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది దళితులు వచ్చి, సార్ మాకు సబ్సిడీ రాలేదు, మాకు ఎందుకంటే దళితుల దగ్గర మొదలే ఏమీ భూమి ఉండదు, ఎక్కడ కూడా మార్ట్గేజ్ పెట్టాలంటే కూడా కష్టము, రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ కూడా దళితులకు రాదు. సో ఏదో ఒక విధంగా దళితులకు న్యాయంగా చేసేటట్టు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి అందరికీ భరోసా ఇప్పిస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్.